హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈజీగా ములంకాడలతో కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి. అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ములంకాడలు వేసుకోవాలండి. అందులోనే ఉప్పు, పసుపు వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కారం వేసుకోవాలి. ములంకాడలు కారం కొంచెం ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుంది. కారం కూడా వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత అందులో వాటర్ పోసుకోవాలండి. కొంచెం వాటర్ మునిగే వరకు వాటర్ పోసుకొని ఆ వాటర్ని బాగా మరిగించాలండి. అది కొంచెం బాగా మరిగిన తర్వాత అందులోనే టమాటోని మెత్తగా చేత్తోనే పిసికేసుకొని ఆ రసాన్ని అంతా కూడా వేసుకోవాలండి. అది కూడా బాగా మగ్గిపోతే అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ములంకాడ కర్రీ రెడీ అండి. ఇది అన్నంలోకి, చపాతీ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా దీంట్లోనే బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.